రమేష్ రెడ్డి మున్సిపాలిటీ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు కట్టిన రోడ్డుకు ముందుకొచ్చి కబ్జా చేసి కట్టావు. నువ్వు ఈ విషయంలో తొడ మెడలు చూపిస్తావా? నువ్వు ఇది తొడ మెడ జాగ్రత్త పెట్టుకో. తాడపత్రికి రావాలంటే తొడ మెడ రెండు ఉండాలా. నువ్వు ఎవరి వల్ల కుటుంబంలో బయటకు వచ్చినావో తెలుసా? ఎవరి వల్ల నువ్వు రాజకీయంలో ముందుకు వచ్చినావు అది గుర్తు తెలుసుకోను. ఎవరి వల్ల పైకి వచ్చినా గుర్తు చేసుకో. మా జేసీ ప్రభాకర్ వల్ల గుర్తుకొచ్చాను, బయటకు వచ్చాను. మేము ఈ మాదిరి వైసీపీ గవర్నమెంట్ అందరి మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా ముందుకు వచ్చి చేసింది లేదురా. అట్లా అనుకుంటే మొత్తం వైసీపీ నాయకులంతా జైల్లో ఇంతవరకు బిచ్చం తీసుకొని బతుకుతారు ఒకడు. నువ్వు తొడ మెడ చూపిస్తావా? తొడ మెడ చూపిస్తే నువ్వు రాజకీయాలకి మళ్ళీ రావాలి. గుర్తుపెట్టుకో రమేష్ రెడ్డి. నీకు ఇదే నువ్వు చేసే కాలేజీలో నువ్వు చేసే పనులు నువ్వు చేసేవన్నీ మొత్తం మా దగ్గర అన్ని ప్రూఫ్స్తో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకొని నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరికి తనది. మా ప్రభాకర్ అన్న నిన్ను కన్ను ఎర్రగ చేశానుకో తాడపత్రిలో కాదు, అనంతపురం జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే ఎక్కడ ఉండవు. అదే నీకు చెప్తున్నా. బుల్లెట్ లింగమయ్య, దట్ ఈస్ మై బుల్లెట్ లింగమయ్య. రోజు జరిగినటువంటి తాడపత్రి మున్సిపల్ సిబ్బంది పైన టెక్కు అధినేత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడైనటువంటి రమేష్ రెడ్డి గారు మీరు ఒకసారి లాస్ట్ 5 సంవత్సరాలు ఎవరు ఓట్లు వేసింటే తాడపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అయినారు, కార్పొరేటర్లు అయినారు, ఎంపీపీలు అయినారు, సర్పంచ్లు అయినారు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా జేబీఎంరావు భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను. ఇదే మాట ఇంకొకసారి రిపీట్ అవుతే నడి రోడ్లో గుడ్డలు ఇచ్చివికి కొట్టాల్సి వస్తుంది. దళితులందరూ ఏకమయ్యి ఇదే మేము ఇంకోసారి చెప్తున్నాము. ఎందుకంటే తాడపత్రిలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటి రోజునే రమేష్ నాయుడు అనే అతను ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడినాడు. అతన్నే ఏం మిక్కోలేరని చెప్పేసి నన్నే మిగుతారులేని మీరు అంటున్నారు. ఇది పద్ధతి కాదు. మీకు అంతో ఇంతో విలువ ఉందనుకో ఆ విలువ పోగొట్టుకోద్దండి. మున్సిపల్ మీకు చేతనైతే మున్సిపల్ కమిషనర్ గారితో కొట్లాడండి, లేదనుకో ఆ మున్సిపల్కి సంబంధించిన మినిస్టర్ గారితో కొట్లాడుకోండి. మీకు తెలిసి రోడ్డేకి కట్టి ఈరోజు దాన్ని అక్రమ కట్టడం అని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అవునయ్యా నాకు చెప్తే నేను పడగొట్టుకుంటానని మీరు ఈరోజు వచ్చి ముందు చెప్తున్నారు. అవు మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు కట్టినారు? రోడ్లోకి వచ్చి ఎందుకు కట్టినారు? వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు పడగొట్టేటప్పుడు మీరు పడగొట్టదని చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు? మరి ఆ ఉద్యోగస్తులు వచ్చేంత వరకు వాళ్ళపైన మీ ప్రతాపం ఎందుకు చూపించినారు? దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా తాడపత్రిలో తిరగాల్సినదిగా నేను కోరుకుంటున్నాను. మరీ చెప్తున్నాను. ఇది పద్ధతి కాదు. మీకు ఏదైనా చేతనైతే కనుక మీరు రాజకీయ నాయకులతో మీ పద్ధతులతో పోటీపడి మీరు మీ బలం మీద చూపించుకోండి. సామాన్యటువంటి దళితులపైన తొడలు కొట్టి మీసాలు చెప్తే మీరేం పెద్ద ఇదనేది కాదు. కానీ మీరు చూపించుకోవాల్సినంత కర్మలో దీనాస్థితిలో మేము లేము. రాబోయే కాలంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. దీన్ని మాత్రం మనసులో పెట్టుకోండి. మీరు ఒక కాలేజ్ నడుపుతున్నారు. కాలేజీలో అన్ని కులాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు. దాంట్లో కూడా దళితులే ఉన్నారు. అది కూడా ఒకసారి మీరు పెట్టుకోండి. మీ కాలేజీ కూడా మేము రాబోయే కాలంలో మేము ఏమేం చేసినాం అన్నీ కూడా బయటకు వస్తాయి. జై భీమ్, జై హింద్.